ఎట్లున్నదంటే సిచ్యువేషన్ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ఉన్నది. ఖర్చు మొత్తం కూరగానికి బాగా వెళ్తుంది కావచ్చు. అలా ఒకప్పుడు నేను పత్తేరు నీకు వచ్చిన కూర కవర్ అయితే అయిపోయి వేసుకోవాలి గుడ్డు రాలేదని చెప్పి లెగ్ పీస్ చిన్నగా ఉంటుందని చెస్ట్ పీస్ వేయించుకుంటాం మళ్ళీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్ బ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి సిటీకి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మీరు తమిళ్ చూసిన తర్వాత మీకు అర్థమైపోవచ్చు ఎట్లున్నదంటే సిచ్యువేషన్ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ఉన్నది. మనకు సైసీమలో ఏదో ఉంటుంది చూడు, అదేంటి దున్నపోతు పుండు మీద కాకి పొడిచినట్టుగా ఓడుస్తున్నారా అన్నట్టుగా అదేంటి దెబ్బ మీద దెబ్బనైతే పడుతుంది అనమాట. సో ఛాన్స్ స్టార్ట్ చేసి అంతా కొడితే 3 months అవుతుంది. ప్రతి నెలకి ఏదో ఒకటి పడుతూనే ఉంది. సో ఇప్పుడేం ప్రాబ్లం వచ్చింది అంటే మనం నార్మల్గా వీడియో షూట్ చేసే కెమెరా ఉంది కదా, దీని లెన్స్లో అయితే ప్రాబ్లం వచ్చింది అనమాట. ఈ లెన్స్ వచ్చేసి దగ్గర మనకు 1,50,000 ఏమో పడ్డది తీసుకున్నప్పుడు. ఇప్పుడైతే హ్యాండ్ ఇచ్చింది ఇది. సో శేఖర్ గారు చెప్పేదాని ప్రకారం ఏముంది అంటే మనకు దీనిపైన వాటర్ పోయి లోపల ఫంగస్ ఫామ్ కావచ్చు అంటుండు. అసలు మొత్తం ఓపెన్ అవుతలేదు, మీకు చూపిస్తారు. ఇగో కెమెరా ఆన్ చేస్తున్నా, ఇగో అసలు ఏం డిస్ప్లే వస్తలేదు. లెన్స్ కూడా ఓపెన్ ఉంది, మీరు చూడొచ్చు. డిస్ప్లే వస్తలేదు. ఇక్కడ ఎఫ్ ఉంటుంది కదా, ఆ ఎఫ్ కూడా వస్తలేదు. ఆ ఎఫ్ రాకపోతే మ్యాక్సిమం అది వెళ్ళిపోయినట్టే అని చెప్పేసి అన్నాడు రిపేర్ చేస్తే ఆయన. మనకు తెలిసిన ఆయన ఉన్నాడు ఒక ఆయన దగ్గర పోయి అయితే ఈరోజు చూపిద్దాం. అంతేకాకుండా మొన్ననే డ్రోన్ రిపేర్ చేయించుకొచ్చినాం కదా, డ్రోన్లో కూడా ఏదో ప్రాబ్లం ఉంది. డ్రోన్ లేపిన తర్వాత మొత్తం ఫ్లై అయ్యి వస్తుంది కదా, ఫ్లై అయ్యి వచ్చి మన దగ్గరకు వచ్చిన తర్వాత దీంట్లో సౌండ్ వస్తుంది కీ అన్నట్టుగా. అది దీనివల్ల ఏమైనా ప్రాబ్లమా లేకపోతే ఇట్నే ఉంటుందా అని చెప్పేసి ఆయన చూపిద్దామని చెప్పేసి పోతున్నాం. రెండు ఒక దగ్గర ఉంటాయి పక్క షాప్లో, ఆందాక పోతున్నాం అని చెప్పేసి అది కూడా చూపిద్దామని పోతున్నాం. ఇప్పుడు ఎంత లేదన్నా ఇది రిపేర్ అవుతుందో కాదు. ఒక వీడియో మొత్తం అయిపోయింది, మధ్యలో అయిపోయింది. ఫోన్లో తీసినాం సగం తీసి. ఇది ఎట్లా అంటే తీతుండే ఆగమైపోతుంది. ఒక్కొక్కసారి ఆన్ అవుతుంది, సగం తీసిన తర్వాత ఇక దానికి ఏమవుతుందేమో ఆన్ కాదు, అట్లా ప్రాబ్లం అయితే అవుతుంది. ఒకవేళ లెన్స్ రిపేర్ అయిపోయి వస్తే ఓకే, ఒకవేళ లెన్స్ రిపేర్ కాదు ఇక మొత్తమే చేంజ్ చేయాలంటే మాత్రం ఇప్పుడు ఎంత లేదన్నా మళ్ళీ 1,50,000 కావాలి. చాలా రోజుల నుంచి ఫేస్ చేస్తున్నాం ఈ ప్రాబ్లం. ఈ లెన్స్ ఇది నిన్న మొత్తంకే పోయింది ఒక వీడియోలో. 1,50,000 అంటే మాత్రం లెన్స్ చేంజ్ చేయాలంటే కష్టమే. ఇక మీద వచ్చే వీడియోస్ ఒకవేళ దీన్ని చేంజ్ చేయాలంటే మాత్రం ఆ తర్వాత వచ్చే వీడియోస్ అన్నీ ఇదే క్వాలిటీతో చూస్తారు. ఇక మీరు ఫోన్లో వస్తాయి, ఫోన్లో షూట్ చేస్తాం. ఛానల్ కొద్దిగా గ్రో అయ్యి మనం పెట్టిన అమౌంట్ రికవర్ అయిన తర్వాత లెన్స్ గురించి ఆలోచిస్తాం. చూద్దాం. ఇప్పుడైతే ఇక దీనికి ఏమంటాడో మరి ఆ రోజు రిపేర్ చేసిండు, మరి మళ్ళీ ఒకవేళ ఇప్పుడు రిపేర్ చేస్తే దీనికి ఎంత ఛార్జ్ చేస్తాడో తెలియదు. సో ఇవే కాకుండా ఇంకా చిన్న ఐటమ్స్ తీసుకునేది ఉంది, స్టాండ్లు అవి ఇవి, ఇంకా వాటిని కూడా తీసుకుని వద్దాం. చూద్దాం మరి ఈరోజు తరుగుడు ఎంత ఉన్నదో. ఇప్పుడు ఇంకా కార్లో పెట్రోల్ వేయించుకొని పోవాలి, ఆడెంత తరుగు పడుతుందో తెలియదు. చాలా పదం పరిధి అంతే నడుస్తూనే ఉంటుంది. ఎగ్జాంపుల్ కోసం ఏదైనా బిజినెస్ పెట్టినాం అనుకోండి, ఆ బిజినెస్లో ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. దానిలో ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. మనం ఏదైనా కొన్ని గూడ్స్ తీసుకొస్తాం, దానిలో అవి సేల్ కావచ్చు, సేల్ కాకపోవచ్చు. మిగిలిపోయినా అయితే లాస్లోకి ఉంటా ఉంటాయి, ఏదైనా డ్యామేజ్ ఉన్న లాస్లోకి ఉంటా ఉంటాయి. సేమ్ అదే అనుకోండి మనది కూడా. ఇంతగానం ఇన్వెస్ట్ చేస్తున్నాం, వ్యూస్ మంచిగా వచ్చి అవి రికవర్ అయినట్టు, లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఏదైనా ఇక లాస్ పోయినట్టు, అట్లా అనమాట. ఇక మనం దీన్ని రిపేర్ చేసుకుంటే దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి, ప్రతిఫలం వచ్చే రోజు వస్తుంది. మీకు కెమెరా ముంగడ కనబడే ఫుటేజ్ చూసి మీరు జడ్జ్ చేస్తారు, అరే వీడియో అట్లుంది ఇట్లుంది మంచిగా తీయలే, అట్లుంది ఎట్లుంది అని కూడా రకరకాలుగా కామెంట్లు వేస్తారు కదా. మీకు కనిపించే వీడియో బిహైండ్లా ఇంత ఉంటుంది అనమాట. దీని పాత్ర ఉంటుంది, మా పాత్ర ఉంటుంది, ఎడిటింగ్ దగ్గర ఉంటుంది, థంబ్నెయిల్ దగ్గర ఉంటుంది. అవన్నీ కన్సిడర్ చేసినట్టయితే మీకే అర్థమవుతుంది ఎట్లా కామెంట్ చేయాలని చెప్పేసి. మ్యాక్సిమం ట్రై చేస్తాం మంచిగా తీయడానికి, మంచి అవుట్పుట్ ఇవ్వడానికే. కానీ ఎక్కడో దగ్గర మిస్టేక్ అవుతుంది, ఏదో ఒకటి అవుతుంది, ఇక మీరు వేసుకుంటారు, అట్లా ఉంటుంది అనమాట. సో ఈరోజు అయితే ప్రోగ్రామ్ ఇది, దీన్ని తీసుకొని వెళ్దాం. ఆయన నెంబర్ లేదు నా దగ్గర, తెలిసిన ఆయన కానీ నెంబర్ లేదు, తీసుకోలేదు. ఆల్రెడీ చూపించినాం దీన్ని ఒకసారి. ఆ రోజు శేఖర్ గారు రాలేదు, డ్రోన్ రిపేర్ చేయించినాడే తీసుకొని చూపించినాం. ఎఫ్ వస్తుంది కదా, ఎఫ్ వచ్చినట్టయితే ఓకే, ఎఫ్ రాకపోతే దీన్ని తర్వాత చూద్దాం, ఎఫ్ రాకపోయేదాకా వాడుర్రి అని చెప్పేసి అన్నాడు ఆయన. ఇప్పుడు ఎఫ్ఏ వస్తలేదు, ఇక తీసుకొని చూపిద్దాం మరి ఇక. చలో, ఇప్పటిదాకా మనం ఇంట్రోలో మాట్లాడుకున్నట్టుగా మన కెమెరాని కానీ డ్రోన్ కానీ దాన్ని మళ్ళీ రిపేర్ చేయించుకొద్దామంటే హైదరాబాద్ దాకా పోవాలి. హైదరాబాద్ దాకా బస్సులో పోదామంటే బస్సులో పోయినా 3 మనుషులకు గంతే అవుతుంది. సో ఇప్పుడు కార్ తీసుకొని పోదామంటే కార్ ఏమైనా నీళ్ళు పోతే పోతుందా, దీనికి ఎంతో కొంత కావాలి. ఇప్పుడు దీనికి ఎంత లేదని ఒక 2,500 3,000 పెట్రోల్ అవుతుంది ఇది. ఎందుకంటే ఒకటే పని లేదు, మళ్ళీ కొన్ని సామాన్లు తీసుకొచ్చేది ఉంది. బస్సులో పోయి వేయించుకు రావచ్చు, బస్సులో పోయేస్తే ఎంత లేదని ఒక 700 అయిపోతుంది. కార్లో ఎందుకు పోతున్నాం అంటే కొన్ని సామాన్లు తీసుకొచ్చేది ఉంది, మళ్ళీ మనం 2-3 రకాల ప్లేసెస్ని తిరిగి సామాన్ తీసుకురావాలన్నమాట, ఒక్క ప్లేస్లో తిరిగేది కాదు. సో అందుకే దీన్ని తీసుకోవాలి. ఇప్పుడు దీనికి ఎంత లేదన్నా మళ్ళీ 2-3 పెట్రోల్ ఒప్పియాలి. ఖర్చు మొత్తం సొరకాయ నరికినట్టే ఉంది ఆ కూర. సొరకాయ పెరుగుతుంది నరికినాక, నరకు కూడా ఓడేదాన్ని. ఇప్పుడైతే మనం ఎప్పుడు వేయించే పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చినాం, పెట్రోల్ వేయించుకొని మూవ్ అయిపోదాం.
కథ కలవదు కానీ అన్న ఒక చాకుందా, అన్న ఒక చాకుందా. కూరనికి బాగా వెళ్తుంది కావచ్చు. కూర ఒక చాకుందేమో తీసుకొని రా, అలా పడదాం. ఫుల్ ట్యాంక్ అయితే వేయించినాం. దగ్గర దగ్గర 3400 పెట్రోల్ పట్టింది. అటు వేచే వరకు సగం ట్యాంక్ ఖాళీ అవుతుంది. ఇక మిగిలిన సగం మాకు ఒక 5-6 రోజులు వస్తుంది అంతే. ఇది మైలేజ్ అటే డౌన్ అవుతా ఉంది. దీన్ని సర్వీసింగ్ చేయించుకోదామంటే నాకు తీరతలేదు, అటే వస్తుంది. ఈ వెనక పత్తి చేను మేము చూసారు కదా, అలా అప్పుడు నేను పత్తి ఏరు నీకు వచ్చిన. అది ఎట్లా తెలుసా, గుత్తపత్తి అంటే ఏరిన తర్వాత లాస్ట్ జోకుతారు. నువ్వు ఎంత ఏరితే అన్ని పైసలు. సైకిల్ లెక్క కాదు, రోజంతా పని చేస్తే 700-600 అట్లా కాదు. నువ్వు ఎన్ని కిలోలు ఏరితే అంత. అట్లయితే ఇక టకటక ఏరుతారు, వాళ్ళకు కూడా పని టక్కన అవుతుంది అన్నట్టు. మంచి స్కీమ్ కనిపెట్టారు అది. సో ఇక్కడ నుంచి మన జర్నీ వచ్చేసి దగ్గర దగ్గర 80-90 ఉంటుంది. ఆడి వరకు 1-1:30 అవుతుండొచ్చు నాకు తెలిసి. ఏ రాత్రి వస్తామో మళ్ళా. కూరగా ఎన్నిటికి వస్తామంటారా? మొన్నట్లెక్క 2-3 అవుతుందంట. ఈడ మన కొల్లపురంలో 9 ఐటమ్స్ నేను జాబ్ పెట్టినప్పుడు మన వాళ్ళు ఫైండ్ అవుట్ చేయలేకపోయారు చూడండి. ఆడ ఇంట్రో తీసుకున్నాం మనం. ఇది అదే ఏరియా. ఏదో సోలార్ ప్లాంట్ వేస్తారట. మొత్తం కనీలు వేసిర్రు, సోలార్ ప్లేట్లు వేసి అమ్ముతారు. సోలార్ ఫార్మింగ్ అంటారు. ఎప్పుడు విన్నారో ఏమో కామెంట్ ఏరి. సోలార్ ఫార్మింగ్ అని ఉంటుంది. సోలార్ ప్లేట్లు అన్నీ వేసుకుంటారు ఓన్గా. దాని నుంచి వెళ్ళి జనరేట్ అయిన కరెంటు గవర్నమెంట్కి అమ్ముతారు. సోలార్ ఫార్మింగ్ మనకు నార్త్ సైడ్, హర్యానా, పంజాబ్ సైడ్ బాగా నడుస్తుంది. అదే వేస్తారు అనుకుంటున్నాను నేను. మంచిగా ఉంది రోడ్ బిట్టు. గిట్లా మనకు ఒక జాగ ఉంటే ఎంజాయ్ చేద్దాం. చుట్టూ కొబ్బరి చెట్లు పెడదాం, డ్రోన్ షాట్లు అవి కొడితే కడకొచ్చు. ఎవరి వ్యూ వాళ్ళది. మనం ఈ ఫీల్డ్ ఉన్నాం కాబట్టి ఆ జాగ మనకు అదే రకంగా కనబడుతుంది. వాళ్ళు ఆ ఫీల్డ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అదే రకంగా కనబడుతుంది. చాలా ఇప్పుడైతే మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. సో మొత్తానికి అయితే కోటి దగ్గర రీచ్ అయిపోయినాం. మన కార్ వచ్చేసి ఒక థియేటర్లో పార్కింగ్ చేసి అయితే పోతున్నాం. ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ అంత నడుచుకుంటూ పోవాలి అక్కడ ఓనికి. చలో వెనక మీరు చూసినట్టయితే థియేటర్లో అఖండ సినిమా నడుస్తుంది. అఖండ 2 అఖండ 2. అయితే 1 డే లేకుంటే 2-3 డేస్ చూద్దాం మన దగ్గర. ఎప్పుడన్నా సార్ వస్తుందా కానీ ఫైలో మన పిక్చర్ షేక్ అవుతుందా? మొన్న ఒకసారి అనిపించింది. డ్రోన్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. లెన్స్ అన్నకి ఇచ్చినట్టు అక్కడ ఆయన టైం పడుతున్నాడు. ఆ లోపల మనం బేగం బజార్ పోయేద్దాం. ఇప్పుడు మంచిగా ఉంది. దీన్ని లేపినాక తెలుస్తుంది ఎట్లుంది ఏం కదా అని చెప్పేసి. ఇవి ఒక్కసారి పడ్డదా అంటే కథమే ఎంతైనా. కంపెనీ పీసే. సో చూసిరు కదా, డ్రోన్ రిపేరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దగ్గర దగ్గర ఎంత 1000 రూపాయలని ఆయన 1500 చెప్పిండు. ఇక మనం తెలిసిన వాళ్ళం అని చెప్పేసి తర్వాత మళ్ళీ 1000 రూపాయలు అయితే తీసుకుండు. ఇంకా అవి కాకుండా మన దగ్గర ప్రొపెల్లర్స్ ఎక్స్ట్రా లేవు అనమాట. ఒక సెట్ మొన్న ఖరాబ్ అయిపోయింది కింద పడ్డప్పుడు. ఇంకొక కొత్త సెట్ అయితే తీసుకున్నాం. ఇంకా అంతేకాకుండా నా దగ్గర ఒక స్టాండ్ ఉంది, కూరగాయల దగ్గర ఒక స్టాండ్ ఉంది. ఇక లెన్స్ అక్కడనే ఉంది. ఆయన అయిపోతే కాల్ చేస్తాడు. సిటీ నుంచి బయటకు పోయేటప్పుడు ఒకసారి ఫోన్ చేయమన్నాడు. అయిపోతే చెప్తా వచ్చి తీసుకోవరి, లేకపోతే కొరియర్ చేస్తా అని చెప్పిండు ఆయన. సో ఇంకా మన లెన్స్ అయితే మొదలు పెట్టలేదు. ఎప్పుడైపోతుందో చూద్దాం మరి. ఇప్పుడు వచ్చేసి మనకు కొద్దిగా ఐటమ్స్ అయితే కావాలి. దానికోసం బేగం బజార్ పోతున్నాం. బేగం బజార్ నుంచి వెళ్ళేటప్పుడు కాల్ చేద్దాం ఆయనకి. అయిపోతే ఇస్తాడు, లేకపోతే కొరియర్ చేస్తాడు. ఇప్పుడు దానికంటే ముందు మనకు కొన్ని డెకరేషన్ లైట్స్ కావాలి, డీసీ లైట్స్. మన దగ్గర ఇప్పుడు లైటింగ్ కోసం ఏసీ లేదు, మెయిన్ లేదు, ఏం లేదు. మన దగ్గర ఓన్లీ కార్ బ్యాటరీ ఉంది. ఇప్పుడు
ఆ కార్ బ్యాటరీతో నడిచే డెకరేషన్ లైట్స్ కావాలి. సో అవి తీసుకొని అయితే ఇప్పుడు వెళ్దాం ఇక. చలో, మనకు కావాల్సిన కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ కూడా తీసుకున్నాం. ఇవి ఏంటిదని చెప్పేసి మీకు వీడియోలలో వాడినప్పుడు అర్థమైపోతుంది. సో ఇప్పుడు మేము పొద్దుగాల తినొచ్చినా ఇప్పటివరకు ఏం తినలేదు. ఇక్కడ ఒక చిన్న హోటల్ అయితే ఉంది, అక్కడ పోయి ఆడ ఏం దొరికితే తిని ఇక్కడ నుంచి చక్కగా బేగం బజార్ అయితే పోదాం. అప్పుడు మనము సిటీ లోపలికి వచ్చినప్పుడు ఏం ట్రాఫిక్ లేకుండా ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ ఉందా. ఇప్పుడు మనం పోయేది మళ్ళీ పీక్ ప్లేస్కి. బేగం బజార్ అంటే ఘోరంగా ఉంటుంది ట్రాఫిక్. అటు సైడ్ సింగిల్ రోడ్ ఉంటుంది. ఆ రోడ్లోకి వెళ్ళి వచ్చేటోళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు. ఆ రోడ్లోకి వెళ్ళి పోవాలి. ఇప్పుడు పోయేటప్పుడు ఫుల్ పుష్ అయ్యాడు, ఇప్పుడు వచ్చినప్పుడు ఫుల్ పుష్ అయ్యాడు. ఇప్పుడు ట్రాఫిక్ నుంచి నెత్తి పట్టుకున్నాడు అన్న. ఈ దోమలకి దూరినాయిరా, డోర్లు పెట్టే ఉండగా ఇగో ఓపెన్ చేయగానే వచ్చినాయి. అంత పెద్ద తెలుకనే పోయింది కార్లకు దోమ కూడా. మొత్తానికి అయితే మనం ఏ షాప్ దగ్గరికి అయితే రావాలనుకున్నామో ఆ షాప్ దగ్గరికి అయితే రీచ్ అయినాం. ఇలా ఇక్కడ చూడరా, మొత్తం అటు ఓరాదు, అటు పోయేది ఓరాదు, ఇటు వచ్చేది రారాదు. ఇప్పుడు మనం తీసుకునే షాప్ పిత్కందనే ఉంటుంది కానీ దాంట్లో అన్నీ దొరుకుతాయి. సామాన్ మొత్తం తీసుకుంటే అయిపోయింది. యాక్చువల్గా మాకు ఏమేమి కావాలన్నా అవన్నీ వేరే షాప్లో చెప్పొచ్చినాం. ఇవి ఎక్స్ట్రా, ఇవి అసలు తీసుకుంటామని కూడా మేము అనుకోలేదు. షాప్ కనబడి ఆయన తీసుకున్నాం. మనకు కావాలి మెయిన్ వాన కాగితాలు, ఈ గ్రీన్ మ్యాట్ కావాలి. ఇప్పుడు మనకు అక్కడ ఏరియా ఉందిగా వీడియోస్ తీసుకునేది, దానికి మొత్తం చుట్టూ బౌండరీ లెక్క తయారు చేయాలి. దానికోసం ఒక పెద్ద గ్రీన్ మ్యాట్ అయితే తీసుకున్నాం. మనకి ఇక్కడ ఉంచిన బెనిఫిట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ కాంటాక్ట్ దొరికింది. మనం ప్రతిసారి హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు. అన్నకు బైక్ ఫోన్ చేస్తే ట్రాన్స్పోర్ట్లో వేసేస్తాడు ఇక. ఓకే అబ్బా ఓకే. చలో ఇప్పుడైతే మనం అక్కడ సామాన్ తెచ్చిపెట్టచ్చు. ఆయన అది కూడా కార్లో వేసుకొని ఫస్ట్ సిటీలోకి వెళ్ళి బయట పడాలి. అట్లయితే ఇంటికి వెళ్ళిపోయినట్టే మనం. సో మొత్తానికి అయితే అనుకున్న సామాన్ మొత్తం తీసుకున్నాం. అనుకోని కూడా తీసుకున్నాం. టోటల్గా మొత్తం ప్యాక్ చేసేసినాం. కారు లోపల, కారు మీద మొత్తం ప్యాక్ అయిపోయినాయి. ఇప్పుడు బేగం బజార్ నుంచి వెళ్ళి బయట పడుతున్నాం. తెలియదు ఇక్కడ నుంచి వెళ్ళి సిటీలోకి వెళ్ళి బయట పడే వరకు ఎంత టైం పడుతుంది. ఇక టైం వచ్చేసి 7:30 అవుతుంది. నాకు తెలిసి గంట పడుతుంది సిటీలోకి వెళ్ళి బయటకు వెళ్ళి. 8:30, 9:30, 10 అయితే ఇంటి వరకు ఈజీ అవుతుంది. 10 మనం బేగం బజార్ దగ్గర ఉన్నప్పుడు టైం వచ్చేసి 7 అయి ఉండే. ఎంత టైం పడుతుందో చూద్దామన్నాం కదా. ప్రజెంట్ టైం వచ్చేసి 8:30 అవుతుంది. గంట సేపట్లో బయట పడతాం అనుకున్నా, 1:30 పట్టింది. ఇక్కడ నుంచి ఎంత లేదన్నా మన రూటు ఇంటి దగ్గర ఏరే వరకు 1:40 పడుతుంది ఈజీగా. 1:40, 2 గంటలు పడుతుంది. ఏంటంటే 9:30, 10:30. 10:30 అంటే 10:15, 10:20 వరకు అలా ఏరుతాం. చలో చూద్దాం. ఇంకా మ్యాక్సిమం గుంజుదాం లిమిటెడ్ స్పీడ్లోనే. డోంట్ క్రాస్ 80. ఆ 80లో కొట్టుకుంటే ఎంతసేపు అలా ఏరుతామో చూద్దాం. ఇంకోటి మీకు ఎప్పుడు మర్చిపోయినా, మనం లెన్స్ ఇచ్చేసి వచ్చినాం కదా. నాకు బేగం బజార్లో తీసుకోగానే కాల్ చేయమని ఉండే. కాల్ చేసినాం కానీ ఏదో మేజర్ ఫాల్ట్ ఉంది అన్నాడు. సో ఈరోజు కావచ్చు, లేకపోతే రేపు అవుతుంది. రేపు అయిపోయిన తర్వాత కొరియర్లు వేస్తా అన్నాడు. అప్పుడే చెప్పిండు మాకు కొరియర్లు వేస్తా అని. ఆ మేజర్ పార్ట్ ఏంటిదో, అది ఎంత ఖర్చు పెడుతుందో మళ్ళీ అదో టెన్షన్ ఉన్నది. డిన్నర్ చేద్దామని చెప్పేసి ఒక రెస్టారెంట్ దగ్గర ఆయనం. దీనిలో వీళ్ళ అట్రాక్షన్ కోసం ఏం పెట్టరు చూడరు. కూర కవర్ అయితే అయిపోవరు, వేసుకోవాలి. పోతున్నావు. 2 బిర్యానీలు అయితే ఆర్డర్ ఇచ్చినాం. 3 సరిపోతుందట. నాకు తెలిసి ఒకటి వీనికి అవుతుంది, ఒకటి మాకు సరిసాగం అవుతుంది కావచ్చు. అయితే ఒకటి వానికి అవుతుంది. ముక్కల మీద రైస్ నాకు ఇరుతా అప్పుడే అందరూ. ఇంత ముందుకు అంటే మనం ఎన్నింటి తిన్నాంరా? 6 5 తిన్నాగా. ఇప్పుడిప్పుడే తిన్నాం మరి. అయితే ఆడ 3 అదేంటి మిల్స్ ఆర్డర్ చేసినాం. మన గోటుగా వెజ్ బిర్యానీ అన్నాడు. వెజ్ బిర్యానీ వచ్చింది. దాన్ని మళ్ళీ ఇంత తిన్నాడు.
నీళ్ళ తెచ్చి పెడతారు తెల్ల తింటారు నీళ్ళ వచ్చేసి మళ్ళీ అందుకే అట్లా అవుతుంది. గుడ్డు రాలేదని చెప్పు. చాలు చాలు అండకాలి కదా ఏ కాదు. नया था इधर चीना नया था सारा ने नया था मालूम है पीस नहीं हो ना हो. दाल ये उनको नाको మాట్లాడే తీరా శేఖరానికి వేసినప్పుడు మాట్లాడిద్దాం. తట్టుకుంటారా మళ్ళీ పీక్తాం అయిందా. ఉంటా పీక్తా. సలాడ్ లాయని సలాడ్ సలాడ్ వద్దా రావులాగా. వేస్తాయి పాగలు చేస్తే ఏమో. మంచిగా ఉంది గరం గరం పూరా. లెగ్ పీస్ పడ్డది మంచిగా. ఎకరానికి వచ్చి నీకు ఇచ్చిండు. లెగ్ పీస్ చిన్నగా ఉంటుందని చెస్ట్ పీస్ వేయించుకుంటు మళ్ళీ. పోయేటప్పుడు మళ్ళీ చేపల కాడ ఆయన కూరగాడ ఏదో చెప్తారు ఏమరి. పార్కులో రావులాగా చేసుకుంటే అవి ఇమ్లికలుగా క్యాట్ ఫిష్ అందుకే కుర్రమటలు అయితే కొడితే అవి కొడితే కుస్తాయి. మార్పు కాదురా మార్పా మార్పాయి. సో మొత్తానికైతే అక్కడ ఇక్కడ అక్కడ తిరిగి ఇంటి దగ్గర దాకా అయితే రీచ్ అయినా. నాకు కళ్ళు చూడొచ్చు, కళ్ళు మూసుకోపోతున్నాయి మొత్తం. ఎట్లా వచ్చినావు నాకే అర్థం అవుతుంది. గజ్వేల్ తర్వాత నుంచి ఘోరం అయిపోయింది ఆ పరిస్థితి. ఇక్కడ ఒక పక్కకు పోయింది బండి చూసినా. అన్నం తిన్నాం కదా అదే ఎఫెక్ట్ కావచ్చు. తినకపోతే ఏం కాకపోతుండే కావచ్చు, కానీ తినే వరకల్లా మళ్ళీ మొత్తం ఇట్లా. కానీ రీజన్ ఏంటిదంటే నేను నైట్ మళ్ళీ ఓవర్ నైట్ తీసినాం. నిన్న నిద్రలేదు సరిగా. సో దానివల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ కావచ్చు. బండి శేఖర్ టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుందంటే 11 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ వీడియో చూడాలి, చెక్ చేయాలి, అప్లోడ్ చేయాలి. అదే 2 అవుతుంది ఈజీగా. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్. లెన్స్ అప్డేట్ నెక్స్ట్ వీడియోలో ఇస్తా. అది ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ కెమెరాకి ఎక్కించి చూద్దాం ఎట్లా వర్క్ అవుతుంది ఏం కదా అని చెప్పేసి. బాయ్ బాయ్.